దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నిండు వందనాలు తెలియజేస్తాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. స్తోత్రం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చాలండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా మంచి కాపరే నీకు వందనాలు. మరి ఒకసారి నీ పాదాల చెంతకొచ్చి దినము నేను స్తుతించుటకు, నేను మహింపరచుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకు స్తోత్రాలు. ఈ దినమంతా మీరు ఇచ్చిన కాపుదలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, రాత్రి మీరు ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి బలపరచి మమ్మల్ని ఆశీర్వదించి పంపించుమని, మీ వాక్యానుసారంగా ప్రవర్తించుటకు నాకు మాకందరికీ నేర్పించుమని మీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని వాక్యములో మనం చదువుకున్నాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అన్నాడు. ఏం క్రొత్తవైనవి అండి? కొత్త సంవత్సరం వచ్చి 9 రోజులు అయింది. ఏం కొత్తవైనాయి? క్యాలెండర్ కొత్తదైంది, బుక్లో రాసే డేట్ కొత్తదైంది, ఇంకేమన్నా ఉంటే డబ్బులు ఉన్న వాళ్ళు బట్టలు కొత్తవి అవుతాయి. అంతేనా? ఇంకేమైనా ఉందా? దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. కాగా ఎవడైనను క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఈ వాక్యము కొత్త సంవత్సరాన్ని గురించి వ్రాయబడలేదు. గలతీ 3:27 ప్రకారం ఎవరు క్రీస్తు యేసులోనికి బ్యాప్టిజం పొందుకుంటారో, తీసుకుంటారో వారు నూతన సృష్టి అని చెప్పాడు. వారు క్రీస్తును ధరించుకున్నవారు. ఇంతకుముందు పాప పురుషుణ్ణి ధరించుకొని పాపములో బ్రతికారు, అవునా? ఎఫెసీ 2:1 ప్రకారం మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉండగా మనము క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు ఆయన. కనుక ఎప్పుడు నూతనమైనవి అంటే ఎవరు బ్యాప్టిజం తీసుకొని క్రీస్తు యేసుని తమ రక్షకుడిగా అంగీకరించి ధరించుకున్నారు. ధరించుకోవడం అంటే ధరించుకున్న వస్త్రాలు ఎలా కనపడతాయో క్రీస్తు అలా కనపడాలి లోకానికి. అలా ఎవరైతే ఉంటారో వారు నూతన సృష్టి. పాతవి గతించిపోతున్నాయి, ఇక క్రొత్తవైనవి అన్నీ కూడా అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు యేసు మన కొరకు ఆయన నరావతారిగా భూమి మీదకి వచ్చాడు. అదందరికీ మనందరికీ తెలుసు. ప్రపంచమంతా ఒక 10 రోజుల క్రితం ఆ యొక్క సెలబ్రేషన్స్ ఎంతో గొప్పగా చేసుకున్నారు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చెను అని బైబిల్ చెప్తూ ఉంది కదండి. కాబట్టి దేవాతి దేవుడు నశించిపోతున్న మానవాళిని రక్షించుటకు ఆయన నరుడుగా వచ్చాడు కదా. నరుడుగా వచ్చిన ఆయన మన కొరకు బలి అయితే తప్ప మన పాపాలకు విముక్తి లేదు. ఆయన నా కొరకు బలి అయ్యాడు, ఆయన రక్తము ద్వారానే నాకు పాప క్షమాపణ అని ఎవరు గ్రహించారో, ఎవరు హృదయమందు విశ్వసించారో, ఎవరు ఒప్పుకున్నారో వారు దానికి ముద్రగా, గుర్తుగా బ్యాప్టిజం ద్వారా పాపములన్నిటినీ విడిచిపెట్టి, మనందరికీ తెలిసిన విషయమే, బ్యాప్టిజం ఇచ్చే ప్రతిసారి దైవజనులు చెప్తారు, బ్యాప్టిజం అంటే ఆయన మరణ పునరుద్ధానములో పాలు పొందుటే బ్యాప్టిజం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మరణించినట్లు
మనము ఆ సాదృశ్యంగా ఆ నీటిలోనికి పూర్తిగా వెళ్ళిపోయి మరలా తిరిగి లేపబడటం వలన మరణించాము పాపముల విషయమే, నీతి విషయమా, మళ్ళీ తిరిగి బ్రతకడానికి లేచాము. ఆయన పునరుద్ధానములో మనం కూడా పాలు పొందుకుంటున్నామని మనకు తెలుసు. అయితే ఒక్క ముక్కలో దేవుడు చెప్పాడు, కాగా ఎవడైనా క్రీస్తుని అంగీకరిస్తే, ఆ సిలువలో మరణించాడని ఒప్పుకుంటే, ఆ ఒప్పుకున్న దాన్ని బట్టి విశ్వసించి బ్యాప్టిజం తీసుకుంటే వాడు నూతన సృష్టి అన్నాడు. కొత్త సంవత్సరం వచ్చినందుకు నూతన సృష్టి కాదు. అంటే ఇప్పుడు మనము నూతన సృష్టిగా మార్చబడి ఎవరెవరు బ్యాప్టిజం తీసుకున్నారో ఆ డేట్ నుంచి చూసుకోవాలి. నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత పాతదిక ఉండదు. కొలస్సీలకు రాసిన పత్రిక 2:9 ఆయన సంపూర్ణంగా దేవుడు మానవుడిగా వచ్చాడు అని రాయబడి ఉంది. మీరు కూడా ఆయన యందు సంపూర్ణులై ఉన్నారని 10వ వాక్యం చెప్తుంది. అంటే భూమి మీద ఆయనతో పాటు ఆయన మన కోసం వస్తే, మనం ఆయన ద్వారా రక్షణ పొందితే, ఆయన బిడ్డలంగా మారితే, ఆయన ఎలా ఉంటే మనం అలాగుండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1వ తారీఖు ప్రసంగం కూడా అదే కదా, యేసు వలే. కాబట్టి మరి మనం ఎలా ఉన్నాం? ఆయన యందున్న ఎడల వాడు నూతన సృష్టి అని వ్రాయబడి ఉంది. ఇంకా చాలా రెఫరెన్స్లు దాన్ని మనకు బలపరిచి మనకు రుజువు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభువును అంగీకరిస్తే, యేసుక్రీస్తు మనలాగా శరీరం దాల్చుకొని మన కొరకు మరణించి తిరిగి లేచాడని విశ్వసించి దానికి గుర్తుగా ముద్రగా బ్యాప్టిజం తీసుకుంటే ఇంకా నువ్వు నూతన సృష్టి. ఇక పాతదేది ఉండడానికి వీలు లేదు. కనుక ఆ నూతన సృష్టిలో మనం ఎలా ఉండాలి? ఆ పుట్టిన దగ్గర నుంచి, నూతన సృష్టిగా మార్పు చెందిన దగ్గర నుంచి ఆయనలాగే ఎదగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 15 వరకు చదివితే, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి అని రాసి 15వ వచనములో ఏమని వ్రాయబడి ఉందంటే, మనము పసిపిల్లల్లాగా ఎటు పడితే అటు వెళ్ళిపోయే వాళ్ళ కాకుండా మరి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఎదగాలని ఉంది. క్రీస్తులా కనపడితే డ్రామా వేసుకుడు ఆ డ్రెస్ వేసుకొని కనపడతాడు కాసేపు, అట్ట కనపడితే కుదరదు. క్రీస్తులాగే ప్రతి చర్య, ప్రతి పద్ధతి, ప్రతిది కూడా ఉండడానికి ప్రభు వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే హెబ్రీ పత్రిక 4:15 ఏముందంటే, ఆయన నరావతారిగా మన కొరకు వచ్చిన, ఆయన 33.5 సంవత్సరాల భూమి మీద జీవించిన, అన్ని విషయములో మన వలె ఆయన శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన భూమి మీద మన కొరకే వచ్చాడు, మనలాగే శోధించబడ్డాడు, అన్ని విషయాల్లో శోధించబడిన, ఎక్కడ కూడా పాపం అంటని వాడుగా ఉన్నాడు. యోహాను సువార్త 8:46 ఇంకా ఏం చెప్పాడు? సవాల్ విసిరాడు లోకానికి, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసయ్యలాగా ఉండాలి, యేసయ్యలాగా మారాలి అనే ఒక నిబద్ధత, కంకణము కట్టుకొని మనము బ్యాప్టిజం పొందిన ప్రతి ఒక్కరూ కూడా అలాగా ప్రయత్నం చేయాలి. ఎప్పటి నుండి మొదలు పెట్టాలి? బ్యాప్టిజం పొందిన రోజు నుంచే మొదలు పెట్టాలి. కానీ చాలామందికి అప్పుడు తడిపాపి, ఇప్పుడు పొడిపాపి, తడిపాపి లాగానే ఉంది బ్రతుకు, కానీ ఏమాత్రం మార్పు లేని వారుగా ఉన్నారు. ఎలా గ్యారంటీగా మీరు ఎలా చెప్పగలరంటే, మనం అన్ని విషయాల్లో ఉన్నామో లేదో మనకే తెలుసు, ఇంకా మరి వాదించడానికి లేదు. ఒకవేళ లోక సంబంధమైన మలినం పాపం నీకు అంటకపోయినా ప్రార్థన చేస్తున్నావా ఆయనలాగా? బైబిల్ చదువుతున్నావా ఆయనలాగా? సాక్ష్యంగా బతుకుతున్నావా? లేదుగా. ఆయనలాగా ప్రేమ చూపిస్తున్నావా? లేదుగా.
మరి ఇవన్నీ కూడా అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఉండుటకు మనము ఎదగాలి. మనము పరిశుద్ధులముగా మార్చబడ్డాం. యేసు రక్తములో కడగబడినందుకు పాపులము పరిశుద్ధులముగా మార్చబడ్డాం. మరి పరిశుద్ధులు ఏమవ్వాలి? సంపూర్ణులు అవ్వాలంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ స్థాయికి వస్తేనే కానీ రాకడలు ఎత్తబడడానికి, ఆయనతో యుగయుగాలు ఉండడానికి వీలవుతుంది. మనము క్రీస్తులో ఆయనతో కూడా సంపూర్ణముగా ఉన్నామంటాడులో కొలస్సీ 2:10. ఆయన దైవ మానవుడిగా బ్రతికాడు. నీవు కూడా ఆయనలాగే దైవ మానవుడిగా బ్రతికి నువ్వు కూడా సంపూర్ణతలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ పత్రికలన్నీ 4 సువార్తల రక్షణలోనికి నడిపిస్తే 13-14 పత్రికలు మనలను పరిపూర్ణులుగా చేయడానికే వ్రాయబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం వాక్యం నేర్చుకుంటున్నా, చదువుకుంటున్నా, ఏ స్థాయికి మనం వచ్చామని మనకు మనమే స్కేల్, ఇంకా స్కేల్ పెట్టి కొలవాల్సిన వేరొకరు అవసరం లేదు. ఒక విధానములో, ఒక పద్ధతిలో వాక్యాన్ని బోధించడానికి దైవజనులకు అథారిటీ ఇచ్చారు. ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పడంలో. ఇంకా జకర్యా గ్రంథంలో ఉంటుంది, ఆ యొక్క జెరుబ్బాబెలు చేతిలో నూలు గుండు ఉండడం చూసి ఆయన సంతోషించాడంట. అంటే గోడ కట్టేవాడు అవి 2 ఉపయోగించితేనే గోడ కరెక్ట్గా వస్తుంది. మనము క్రీస్తులో కట్టబడాలి గనక ప్రతి దైవజనుడి చేతిలో అవి 2 ఉంటే ఆయనకు సంతోషం అంట. దేవునికి మహిమ కలుగునుగాక. అవి పట్టుకొనే వాళ్ళు గోడ కడతారు. అవి పట్టుకొని వాక్యం అనే నూలు, వాక్యం అనే గుండును పట్టుకొనే మనలను కడతారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా కట్టేటప్పుడు మనం గమనిస్తాం, ఎక్కడైనా హెచ్చు వస్తే దాన్ని తీసేస్తారు. కాబట్టి ఈ పద్ధతిలో మనము కట్టబడుతుండగా దానికి లోబడితేనే, దానికి మనం అప్పగించుకుంటేనే ఆయనలా అన్ని విషయంలో మనం ఎదగగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఆయనలా పరిపూర్ణులముగా మనము మార్చబడతాం. అయితే ఇక్కడ ఏమని రాయబడి ఉంది అని అంటే దేవుని వాక్యంలో ఆయన ఎలాంటి వాడు? హెబ్రీ 7:26 చదివితే పవిత్రుడు, పవిత్రుడు, నిర్దోషియు, నిష్కలంకుడును, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడుగానున్నవాడు, ఈయన మనకు సరిపోయినవాడు. ఒకసారి 7:26 చదువుదాం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును నైనా ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎస్, దేవునికి స్తోత్రం. కింద రాయబడి ఉంది తగినవాడు అని. సరి చూసుకోదగినవాడు ఎవరు? ఎవరిని చూసి మనల్ని గోడ కడుతున్నాడు? ఏ కొలతల ప్రకారంగా కడుతున్నాడు అంటే ఆయనను చూసి ఆయనలాగా ఉండడానికి మనల్ని కడతారు. మనం దానికి తగ్గట్టుగా ఆ నిర్మాణంలో మనము ఉండాలి. ఆ తగ్గట్టుగా ఉన్నామో లేదో మనలను కూడా మనం సరి చూసుకునే ఆ యొక్క పరిస్థితి దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగాల్సి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనను సిలువ దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు యోహాను 19:5 పిలాతు ఒక మాట పలుకుతాడు. మనుష్య కుమారుడిగా వచ్చాడు. కొంతమంది గుడ్డి వాళ్ళు ఏమని పిలిచారు? గుడ్డి ఆయన నజరేయుడైన యేసు, దావీదు కుమారుడు అని పిలిచారు. సాతాను గాడు కూడా నీవెవరో మాకు తెలుసు, నువ్వు ప్రభు అయిన దేవుడివి, నజరేయుడైన యేసు అని పలికిండ్రు. కొంతమంది మరియ కుమారుడు, యోసేపు కుమారుడు అన్నారు. కానీ ఇవేవి పలకకుండా పిలాతు ఏం చెప్పాడు అనంటే, ఇదిగో ఈ మనుష్యుడు అన్నాడు. ఏమండి, ఈ పేర్లన్నీ ఆయనకు రావా? ఇనలేదా? అది దైవమే, దేవుడే పలికించాడు. అంటే 33 సంవత్సరాలుండి
పరలోకం ఎట్లుంటుందో, దేవునితో ఏ సహవాసం చేయాలో, ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో అన్నీ చెప్పడానికి, బతికి చూపించడానికి, మన కొరకు మరణించి తిరిగి లేవడానికి ఆయన వచ్చాడు కదండి. కాబట్టి ఆ మనుష్యుడు భూమి మీద ఎలా ఉన్నాడు? ఎప్పుడు చూసినా ఆయన ఆలోచనే, ఎప్పుడు చూసినా ఆయన చిత్తమే. నేర్చుకున్నాం కదా, ఆకలి అవుతుందిగా టైం ప్రకారం తినండి, ఇంత తీసుకొచ్చామంటే తండ్రి చిత్తం నెరవేర్చుటే నాకు ఆహారం అని చెప్పాడు. అవును కదండి. కాబట్టి ప్రతి విషయములో ఆయన దేవుని మనిషిగా, దేవుని కుమారుడుగా, దైవముగానే ప్రత్యక్షపరచబడ్డాడు మనుషులకు. కనుక ఆయనను చూస్తే మనిషిలాగే ఉంటాడు, కానీ ఏది చేసినా దైవత్వమును పోలి కనబడుతుంది, దేవుని మాటగా కనబడుతుంది. నడక, చూపు, క్రియ ఎక్కడ చూసినా అన్ని విషయాల్లో పరిశీలించి ఆయనను పట్టుకోలేక వదిలేశారు. వాళ్ళ చేత కాలేదు. అందుకే సమస్త విషయంలో శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు అని రాయబడి ఉంది కదండి. కాబట్టి మనము కూడా అలాగే ఉండాలి. మనము పరిశుద్ధులముగా మార్చబడ్డాం, తీర్చబడ్డాం. మనము సంపూర్ణులం అవ్వాలి. ఆయన లాంటి సంపూర్ణతలోకి మనం కూడా మార్చబడాలి అని వాక్యం సెలవిస్తోంది. అలాగే 1 కొరింథీ 15 తర్వాత చదువుకోండి. 48, 49లో మన మంటి నుండి పుట్టిన వాని స్వభావం మనకి ఎలా వచ్చిందో, పరలోక సంబంధమైన ఆ స్వభావం కూడా మనకు రావాలి అని రాసింది అక్కడ. ఉందా లేదా? కాబట్టి అనగా ఆదాము స్వభావంలో బతుకుతున్నాం ఇంతకాలం. ఎప్పుడైతే క్రీస్తు యేసునందున్నామో మనము నూతన సృష్టిగా మార్చబడ్డాం. ఇప్పుడు ఆయన స్వభావం, ఆయన పద్ధతి, ఆయన నీతి, ఆయనదే మనమంతా సంతరించుకోవాలి, అలవర్చుకోవాలి. అదే ప్రాణంగా మనం బ్రతకాలి. భూమి మీదే ఉంటాం. దేవుని రాకడ వచ్చేస్తుంది త్వరలోనే అని వాక్యం ప్రకటిస్తే కామరకోట్ల దైవజనులు, మళ్ళీ ఆమె బీఈడి టీచర్, అమ్మగారు నాకు భయం అవుతుంది అమ్మగారు, మా పిల్లలు ఎక్కడ చెడిపోతారని, ఇప్పుడు చచ్చిపోతే బాగున్నది ఆ తిక్కమోహం. అసలు నువ్వు ముందు బతికి చూపించు, నువ్వు సావడం ఏంటి, అది కూరుకోవడం ఏంటి, నువ్వు బతికి చూపించి ఎలాగ యేసు కోసం బతకాలో వాళ్ళు కూడా అలాగే బతుకుతారని నేను చెప్పాను. అది అవివేకమా ఇదేంటి కదా? ఇప్పుడు మంచిగా పరిశుద్ధులుగా ఉండరుగా, మళ్ళీ తర్వాత ఏమవుతారు, నా పిల్లలు ఇప్పుడు చచ్చిపోతే బాగుండు అంటుంది. మరి ఈమె సంగతి ఏంటి? నువ్వు బతికి చూపించాలి భూమి మీదనే. నీ ఆయుష్కాలం ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం దేవుడు ఇస్తాడో అంతకాలం నేను క్రీస్తు ప్రతినిధిని, నేను ఆయన బిడ్డను అని బతికి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ స్తోత్రం అని ఏ రాత్రి అంతా ప్రార్థన చేసి తెల్లాటి పరకు చచ్చిపోతే బాగుండని పిచ్చి ఆలోచనలు కాదు. బతికి యేసు ప్రతినిధిగా భూమి మీద చూపించాలి. అంటే నీ ఇష్టం కాదు బ్రతకడం. నీ కాలం ఎంతకాలం దేవుడు ఆయుష్ ఇచ్చాడో అంతకాలం ఆయన కోసమే బ్రతకాలి. ఏనాడు బ్యాప్టిజం తీసుకొని నూతన సృష్టిగా మారావో అప్పటి నుండి ఇప్పటిదాకా ఆయన ప్రతినిధులముగా, ఆయన చిత్తం నెరవేర్చేవారుగా భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేశాడో, ఏం చేయమని చెప్పాడో అదే నెరవేరుస్తూ మనం బ్రతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆయనను పోలి ఎందుకు బ్రతకాలి అని అంటే, అసలు ఆయన ఉద్దేశం, ఆయన యొక్క అనాదిలోనే ఆయన యొక్క ఆశ ఏంటి అంటే, ఆదికాండం 1:26 కదండి. తన పోలికలు తన స్వభావములో నరులను చేయుదమనుకొని స్త్రీని గాను పురుషుని గాను చేశాడు అని 27వ వచనంలో రాయబడి ఉంది కదండి. అలా చేసి 28వ వచనంలో ఆశీర్వదించాడట. ఏం చేశారని ఆశీర్వదించాడండి? అలా అనుకున్నాడు, చేశాడు, చూడగానే ఆయన పోలిక కనపడ్డందుకు ఆశీర్వదించబడ్డ. దేవునికి మహిమ కలుగునగాక. ఆశీర్వాదానికి ఏమి వేరే వెతుక్కో అవసరం లేదండి. ఆయన పోలికలో బతికితే చాలు, ఆయనకు నచ్చినట్టు బతికితే చాలు, ఆశీర్వాదాలు మనపై కృమ్మరించబడతాయి. దేవునికి మహిమ కలుగునగాక. మనం అప్పుడు ఆశీర్వాదమునకు వారసులు అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇదిగో ఈ మనిషి అని ఎందుకు అన్నాడంటే, ఒక మనిషి ఎలా ఉండాలని ఆయన అనుకున్నాడు, ఆయన చూపించాడు బతికి. నేను ఆదామును కూడా ఇలా ఉండాలనే చేశాను, కానీ అనిపించుకోలే. దైవ నరుడు అని అనిపించుకోవాలి, భూమి మీదే ఉన్న నా ప్రతినిధిగా భూమి మీద ఉండాలి ఆదాము అవ్వాలని ప్రభు అనుకున్నాడు. వాళ్ళు కనుక అలా ఉంటే తక్కిన వంశమంతా అలాగే ఉంటారు అనే ఆయన ఆ ఉద్దేశంతో చేస్తే వాళ్ళిద్దరు చెడగొట్టేశారు. మరలా ఆయన భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి మనల్ని రక్షించి మళ్ళీ బ్రతికి మాదిరిగా మనకు చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ఈ మనుష్యుడు అని ఆయన చేత దేవుడు ఎందుకు పలికిచ్చాడంటే, ఒక మనిషి ఎలా ఉండాలంటే భూమి మీద యేసయ్య ఎట్ట బతికాడు అలా బతకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మనం కూడా బ్రతుకుతున్నాం, చాలా ఏళ్ళు గతించిపోతున్నాయి. ఎలా ఉంది మన బ్రతుకు? ఆయనకు ప్రతినిధులుగా ఉన్నామా లేదా అన్నది మనలను మనం పరిశీలించి చూసుకోవాలని దేవుని వాక్యంలో ఉంది. ఇక్కడేమో నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయను అని రాశాడు. ప్రకటన 21:5లోనేమో సమస్తము కొత్త వాయను. ఎప్పుడు సమస్తం కొత్తవైతే, నువ్వు కొత్తవైన నీవు అనేకులను కొత్త వారులను తయారు చేస్తూ ఉంటే దేవుని బిడ్డలుగా ఆఖరికి మనం అంతా పరలోకం వెళ్ళాక, కోట్ల ప్రజలు ఆయన ప్రతినిధులుగా పరలోకం వెళ్ళాక ఈ ఆకాశం భూమి కనబడుతున్న సమస్తాన్ని మళ్ళీ కొత్తవిగా దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇదిగో ఈ మనుష్యుడు అని ఆయన అనిపించుకున్నట్టే మనము ఆయన పోలికలో ఉన్న వాళ్ళంగా పిలువబడాలి. అది భూమి మీద ఉండగానే చూపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమి మీద మామూలుగా మనకు తెలుసు, మనిషిగా బతకకపోతే వాళ్ళని రకరకాల పేర్లు పెట్టి పిలుస్తారు. యేసయ్యే పిలిచాడు. ఒకడు నక్కన్నాడు, కొంతమందిని సర్పాలారా అన్నాడా లేదా, ఒకడేమో తోడేళ్ళు అన్నాడు, మనుషుల్నే మిమ్మల్ని పంపిస్తున్నాను అన్నాడు కదా. అంటే నిజంగా వాళ్ళ కాదుగా, అంటే వాళ్ళ రూపాలవి, వాళ్ళ బుద్ధులవి, వాళ్ళ విధానాలవి కదా. దేవుడు ఏం కోరుకున్నాడు? మనిషిగా బతకాలని కోరుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభు మనకు నేర్పిస్తున్నాడు, మనం ఆయన పోలి ఆయన బిడ్డలముగా ఆయనలాగే బ్రతికితే భూమి మీద కూడా మనందరినీ ప్రత్యేకమైన వారుగా పేలుపెడతాడు. ఇతని మనుషుడంటే దైవ నరుడుగా బ్రతుకుతున్నాడని లోకంలో గుర్తింపు పొందుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కూడా మన యందు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఆ పని చేయడానికి దైవజనులు ఇచ్చాడు, మనకు వాక్యాన్ని ఇచ్చాడు, ఇలాగ ఉదయ సాయంకాలం ప్రార్థనలు ఇచ్చాడు. ఇంతకన్నా ధన్యకరమైంది ఏదీ లేదు. ఇదన్నీ మనం మార్చబడడానికే, సిద్ధపడడానికే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనలను మనము సిద్ధపరచబడడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని ఆర్టికల్స్లో అక్కడిక్కడ పేపర్లో రాస్తారు కదా, మనలను మనం చూసుకోవాలంటే అర్థం అంటే నేను ఎంబటే రాసుకుంటా, లోపలి మనిషిని కనపడాలి చూసుకోవాలంటే బైబిలే అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకములు అందరికీ తెలుసు అర్థం మన బాహ్యాన్ని చూపిస్తుందని, కానీ నీ అంతరంగాన్ని చూపించేది ఏంటి? వాక్యమే. వాక్యం అనే అర్థంలో మనలను మనం చూసుకుంటే మనం ఎలా ఉన్నామో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నూతనమాయను అని ప్రభు చెప్పినట్లుగా మనం ఆయన పోలికలో ఆయన రూపంలోకి మార్చబడి గతమంతా దేవుని ఎరగక ముందు ఏదేది మన మీద ఉండేనో, మనలో ఉండేనో అవన్నీ పోవాలి. క్యాలెండర్లు మారలి, ఏదో ఇల్లు మారిపోయి ఇవన్నీ చేసుకుంటే మనం దేవుని రాజ్యం ఎప్పటికీ పోమండి. ఎన్ని కొత్త బట్టలు కొనుక్కొని వేసుకున్నా వేస్ట్ అయ్యి. కానీ మనం మారాలి, మన జీవితం మారాలి. గతానికి ఇప్పటికీ రోజు రోజుకు ఒక మార్పు రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులం గనక, లోకంలో ఉన్నాం గనక ఇట్లా సాధ్యం కాదంటే ఆయన బతికి చూపించాడుగా. మీరు కూడా ఇలా బ్రతకమని శోధించబడ్డాడు, కానీ అన్ని విషయంలో హెబ్రీ 4:15 చదువుకోండి. ఆయన సమస్త విషయములు శోధింపబడినను పాపము లేనివాడుగా ఆయన ఉన్నాడు. సవాలు విసిరే అంత స్థాయిలో ఆయన ఉన్నాడు. ఆయన దేవనరుడు అని అంటే మనం కూడా ఆయనలాగే ఉండడానికి ఆయన మన కోసం మానవుడికి వచ్చాడు కదా. వచ్చి ఆయన బ్రతికి చూపించాడు. మనం కూడా ఆయనతో కనెక్షన్ పెట్టుకుంటే మనం కూడా అలా ఉండగలుగుతాం.
నేను ఎప్పుడు చెప్తాను కదా, ఆయన రక్తం తీసుకున్న ప్రతిసారి నీ రక్తం నాలో ప్రవేశిస్తుందంటే నీ స్వభావమే, నీ మాటే, నీ తీరే, నీ రోషమే నాలోకి రావాలి. లేకపోతే వేస్ట్. ఆయన శరీరం, ఆయన రక్తం తీసుకుంటున్నాం దేనికి? అది లేకుంటే వేస్ట్ కదా. అదిలోకి రావాలనే ఒక మందు తీసుకున్నామంటే అది మన రక్తంలో ఉండబట్టే మనకు ఆరోగ్యం వస్తుంది. ఒక ట్యాబ్లెట్, ఒక టానిక్, ఆ నమ్మకంతోనే తీసుకుంటాం. యేసు రక్తములో, ఆయన శరీరములో పాలు పొందితే ఇంకా ఆయన స్వభావం కానీ, ఆయన పద్ధతులు కానీ, ఆయన యొక్క ఆలోచనలు కానీ ఏవి రాకపోతే వేస్ట్ అని దేవుని వాక్యం మనకు భయంతో బ్రతకమని హెచ్చరిస్తూ ఉంది. ఒక మాట చెప్పి ముగిస్తా. ఒక కవి ఒకటి రాశారు చమత్కారంగా. ఏమని? స్వర్గానికి వెళ్ళాడంటండి. స్వర్గానికి వెళ్ళి వచ్చిన వాడు నాకు కనబడితే నేను వాడిని అడిగాను, స్వర్గంలో చాలా సంతోషంగా, హాయిగా, నెమ్మదిగా ఉంటుందంట, మంచిగా అక్కడ విహరించవచ్చట, ఏ బాధరబందీలు ఉండవట. అలాగే నీకు కనబడిందా? స్వర్గం ఎలా ఉంది అని అంటే, స్వర్గం ఎలా ఉందంటే అక్కడ కొంతమందిని నేను చూశాను, ఒక హిందువుని చూశాను, ఒక సిక్కుని చూశాను, ఒక మరాఠీని చూశాను, ఒక గుజరాతీని చూశాను. నీకు ఆయనకు తెలిసిన అన్నీ చెప్పి మనిషి మాత్రం నాకు కనపడలేదు అన్నాడంట. నాకు అది చదివి నాకు దుఃఖం వచ్చింది. మనిషి మాత్రం ఇంకా నాకు కనపడలేదు స్వర్గంలో అన్నాడట. ఇదేమిటండి అంటే, ఇలా భేద భావాలు పెట్టుకొని, ఇలాగా ఒక ముద్ర వేసుకొని, ఏదో ముసుగేసుకొని లోకంలో ఉన్న హిందువులు అలాగే బతుకుతున్నారు, క్రైస్తవులు అలాగే బతుకుతున్నారు. అలా అంటే లేదు. ఒక సపరేట్ అయిపోయి నేను ఇది అని బతుకుతుండగాని నేను ఆయన ఒకటే అని బతికి ఆ మనిషిలాగా, దైవ నరుల్లాగా రుజువు చేసిన వాళ్ళు మాత్రం చాలా తక్కువైపోయారు. అసలు ఇంకా నాకు స్వర్గంలో మనిషి దొరకలేదు అన్నాడంట. పోయేది మనిషి అయినా అక్కడికి? ఈ మనిషి అయినా అక్కడికి పోయేది? ఏంటి ప్రభాకర్ ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఏంటి నేను పోతానేంటి అట్ట చూస్తున్నావు నువ్వు? మనమే అక్కడికి వెళ్ళేది. మనం వెళ్తే ఆయన రూపంలోకి మార్చబడాలి. అంటే నీవుగానే కనపడతావు, కానీ అందులో యేసయ్య కూడా కనబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్పింది ఏంటి? అది భూమి మీద బ్రతుకుండగానే కనపడేలా బతకమని చెప్పాడు. చచ్చిపోయాక నేను ఉంటాలేండి అంటే కుదరదు. భూమి మీదనే దైవ నరుడుగా బ్రతికి, సంపూర్ణంగా బ్రతికి, కొత్తవైనట్లుగా జీవించి ఆయన రాజ్యములో కూడా ఉందాం. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.